నా పేరు సాయి చరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ఆండ్రాయిడ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మీకు మీ ఫోన్లో ఆడుకునే 10 మల్టిపుల్ ఆన్లైన్ గేమ్స్ గురించి లేదంటే ఆఫ్లైన్లో ఆడుకునే గేమ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీరు ఖచ్చితంగా గూగుల్ ప్లే గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆడే గేమ్స్ని మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు అచీవ్ చేసిన పాయింట్స్ని పోకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా గూగుల్ ప్లే గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని ఇది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయి ఉన్నారంటే మీరు ఎప్పుడైనా గేమ్స్ని కానీ ఏదైనా ఇన్స్టాల్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు దాకా రీచ్ అయిన పాయింట్కి మీరు వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క గేమ్ గురించి చెప్తాను. టాప్ 10 గేమ్స్. ఓకే, ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ గేమ్ గ్లో హాకీ 2 ఫ్రెండ్స్. అది చూడడానికి ఎలా ఉంటుంది, ప్లే స్టోర్లో లభిస్తుంది. నేను ఓపెన్ చేసి ఎలా ఆడాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ట్యాప్ టు కంటిన్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే 1 ప్లేయర్ 2 ప్లేయర్స్ ఉంది కదా, మీరు 2 ప్లేయర్స్ ఆడుకుంటే 2 ప్లేయర్స్, 1 ప్లేయర్ అంటే మీరు సిపితో ఆడాల్సి ఉంటుంది. 2 ప్లేయర్స్ పెట్టి ఏం లేదు ఫ్రెండ్స్, మన గేమ్ అనేది మన ఫోన్ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం గ్రీన్ కలర్ అది ఆపోనెంట్కి ఇచ్చి మన రెడ్ కలర్ మనం తీసుకున్నామంటే ఇట్లా వాళ్ళని పొజిషన్ చేంజ్ చేసుకొని గోల్స్తో ఆడుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే సింగిల్ గేమ్తో కూడా ఇది ఆడుకోవచ్చు. ఇలా మనం మూవ్ చేసుకుంటూ వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేసుకొని ఉరుకుని ఆడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ గేమ్కి వెళ్దాము. దీంట్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు గమనించండి. మీకు కావాలంటే సింగిల్ ప్లేయర్ ఆడుకోవచ్చు, లేదంటే సెట్టింగ్స్లో మీకు కావాల్సిన ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అవి మీరు టెస్ట్ చేయండి. నేను రెండో గేమ్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇవన్నీ చెప్పానంటే లాగ్ అయిపోతుంది కాబట్టి గేమ్. ఓకే ఫ్రెండ్స్, చెస్. ఇది చాలా చెస్లు మీకు గూగుల్ ప్లే స్టోర్ లభిస్తాయి. కాకపోతే ఇది చెస్ లభించదు. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా సోనీలో ఇచ్చే ఇన్బిల్డ్ చెస్ గేమ్ ఫ్రెండ్స్. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ప్లే అని నొక్కారంటే మీరు సింగిల్ ప్లేయర్ ఆడుకోవచ్చు. పజిల్స్లో చాలా పజిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడ గమనిస్తే చాలా 13 పజిల్స్ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క పజిల్లో ఇంకా 3000 పజిల్స్ ఉంటాయి. ఈ పజిల్స్తో మీరు హింట్స్ తెలుసుకొని మీరు కొత్త ట్రిక్స్తో మీ ఫ్రెండ్స్ని ఈజీగా ఓడించవచ్చు. ఇది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్తగా చెస్ నేర్చుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ కావాలంటే ఈ గేమ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క కలెక్షన్లోనే 3000 ఉన్నాయి. ఇట్లా మనకి 13 ఉన్నాయి. 13 మూడు వేసుకోండి ఫ్రెండ్స్, ఎంత వస్తాయి మీరే కూడుకోండి. 39,000 పజిల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఇప్పుడు ఎలా ఆడాలి ఛాలెంజ్ కానీ మీకు చూపిస్తాను. ఆన్లైన్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో వేరే వాళ్ళు ఆన్లైన్లో కూడా వస్తారు, కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా ఆడుకోవచ్చు. ఒకసారి మీరు క్లిక్ చేసి చూడండి. నేను ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా ఆడాలో చూపిస్తాను. కనిపిస్తుంది కదా ల్యాన్ అనేది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది బ్లూటూత్తో చేయమంటారా వైఫైతో చేయమంటారా అని. మీరు ఒకవేళ వైఫైతో చేస్తే వైఫైతో ఆడండి, లేదా బ్లూటూత్ అయితే బ్లూటూత్తో. వైఫై ల్యాన్ అంటే ముందు మీరు హాట్స్పాట్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళని మీ హాట్స్పాట్తో కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఇక్కడ మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు ఒకవేళ హాట్స్పాట్ ఆన్ చేస్తే అదే హోస్ట్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు మీ వైఫైతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళని జాయిన్ అవ్వమనండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా హాట్స్పాట్తో కనెక్ట్ అవుతున్నారంటే ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి, లాగ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే బాగుంటుంది కాబట్టి గేమ్. ఒకవేళ మీరు వేరే వాళ్ళతో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ మల్టీప్లే గేమ్స్, ఒకేసారి 4-5 ఆడుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా హోస్ట్నే మీరు హాట్స్పాట్ ఆన్ చేయించుకోండి. ఎందుకంటే హోస్ట్ అయితే లాగ్ అవ్వకుండా ఉంటాడు కాబట్టి. మిగతా వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు నెట్ అనేది షేర్ అవుతుంది కాబట్టి వైఫై ఇది స్లో అవ్వచ్చు. దీన్ని మీరు ఆడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది బాగోవడానికి చాలా పజిల్స్ అనేది కారణం. దీంట్లో చాలా పజిల్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా మూడో గేమ్కి వెళ్ళిపోతున్నాను. పెన్ ఫైట్. మీరు చాలామంది చిన్నప్పుడు పెన్తో ఫైట్ చేసి ఆడుకుని ఉంటారు టేబుల్ మీద పెట్టుకొని. అదే గేమ్ ఫ్రెండ్స్ ఇది కూడా. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది. దీన్ని ఆన్లైన్లో ఆడుకోవచ్చు, లేదంటే మీరు మీ ఫ్రెండ్స్తో ఛాలెంజింగ్గా ఆడుకోవచ్చు. మీరు చూసారంటే ప్లే ఆన్లైన్ ఉంది కదా, దీన్ని ప్లే ఆన్లైన్లో ఆడుకోవచ్చు, లేదంటే కంప్యూటర్తో ఆడుకోవచ్చు, లేదంటే కింద మీరు గమనిస్తే బ్లూటూత్ ఉంది ఫ్రెండ్స్, బ్లూటూత్తో కూడా ఆడుకోవచ్చు. లేదంటే కింద మీరు గమనిస్తే ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ ఉంది కదా, ఫేస్బుక్ మీరు క్లిక్ చేశారంటే మీరు వేరే వాళ్ళని రమ్మని ఛాలెంజ్ చేయొచ్చు అనమాట ఆన్లైన్లో. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఎలా నొక్కారంటే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఒకేసారి 2 ప్లేయర్స్తో ఆడాలనుకుంటున్నారా, లేదంటే ఇద్దరు ప్లేయర్స్ కాదు, ప్లేయర్ 1 క్రియేటర్ చేయాలి, రెండోవాడు జాయిన్ అవ్వాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోస్ట్ ఆన్ చేసుకున్నారు, మీరు హోస్ట్ అనమాట, రెండోవాడు జాయిన్ అనమాట. అంటే మీరు ఫస్ట్ది హాట్స్పాట్ ఆన్ చేసుకున్నారంటే రెండో వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు వైఫైతో కనెక్ట్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ రెండో దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా ఆడుకోవచ్చు. అంటే ఇది బ్లూటూత్తో కాబట్టి ఇద్దరు బ్లూటూత్ ఆన్ చేసుకొని ఒకళ్ళు క్రియేట్ మీద నొక్కారంటే వేరే వాళ్ళు జాయిన్ మీద నొక్కితే సరిపోతుంది. అలా మీరు ఒకేసారి ఇద్దరు ఆడుకోవచ్చు. నేను ఇప్పుడు మీరు ప్లేబేస్ కంప్యూటర్తో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. ఇవన్నీ అన్లాక్ అవ్వాలంటే మీరు గేమ్ ఆడుతూ ఉంటుంటేనే అన్లాక్ అవుతాయి. మీరు గమనిస్తే ఇక్కడ ఫైట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫైట్ మీద క్లిక్ చేశారంటే చాలు, ఇలా మీకు చూపిస్తుంది. ఇట్లా మీరు జస్ట్ ట్రాక్ చేశారంటే చాలా వస్తాయి. మధ్యలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు వీటిని తీసుకున్నట్టే ఈజీగా మీరు జాయిన్ అయిపోతా, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆడుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా వేరే నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దాని పేరు డాట్స్
బాక్సెస్. మీరు చాలామంది చిన్నప్పుడు చాలామంది ఆడుకొని ఉంటారు. ఏంటంటే ఒక బాక్స్ లాగా గీసుకొని దాంట్లో బ్లూ కలర్ ఒకళ్ళు, రెడ్ కలర్ పెన్తో ఒకళ్ళు గీసుకొని లైన్స్తో ఆడుకుంటారు. అదే గేమ్ ఫ్రెండ్స్ ఇది కూడా. ఒకేసారి మీరు ఇక్కడ చూసారంటే గేమ్ వేస్ కంప్యూటర్తో ఆడుకోవచ్చు. ఒకేసారి 6 ప్లేయర్స్తో వరకు ఆడుకోవచ్చు. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని ప్లేయర్స్ వరకు ఆడుకోవాలనుకున్నారో అంతవరకు. ఇక్కడ నేను 2 సెలెక్ట్ చేశాను. ఇక్కడ అంతవరకు విత్ కావాలి లైన్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోండి. జస్ట్ స్టార్ట్ నొక్కితే చాలు. చూసారంటే ఇలా వచ్చింది. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ప్లేయర్ వేరే దాని మీద క్లిక్ చేస్తాడు. ఇలా మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారంటే ఫస్ట్ ప్లేయర్కి ఒక పాయింట్ వచ్చింది. ఇలా మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్ని మన ఫోన్లోనే ఆడుకోవచ్చు. ఇది ఇలానే కాదు ఫ్రెండ్స్, వేరే వాళ్ళ ఫోన్లో ఈ గేమ్ ఉందనుకోండి, మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేయ కూడా గేమ్ ఆడుకోవచ్చు. మీరు కింద చూస్తే బ్లూటూత్ గేమ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు హోస్ట్ అయినా అవ్వచ్చు, వేరే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటే హోస్ట్ చేయండి, వేరే వాళ్ళని జాయిన్ అవ్వమనండి, ఆడుకోండి. సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఏమీ మారదు. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోతున్నాను. దాని పేరు నెక్స్ట్ గేమ్కి వెళ్తున్నాను. దాని పేరు బాల్బీ వాలీబాల్. అది చూడడానికి ఇలా ఉంటుంది. ప్లే స్టోర్లో లభిస్తుంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ప్రతి యాప్కి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయింది. చూసారంటే ఇక్కడ వాలీబాల్ కనిపిస్తుంది. మీరు ఆన్లైన్లో ఆడాలంటే ఆన్లైన్ ఆడుకోవచ్చు, లేదంటే బ్లూటూత్తో వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేయొచ్చు, సింగిల్ ప్లేయర్ అయినా ఆడొచ్చు. ఆన్లైన్ అంటే ఆన్లైన్ క్లిక్ చేసి అంటే వేరు కంట్రీస్ నుంచి లేదా వేరు ప్రదేశాల నుంచి ఆడతారు. బ్లూటూత్ అంటే మీరు బ్లూటూత్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా మీరు ఎనేబుల్ చేసుకొని నెట్ని వేరే వాళ్ళతో మీరు ముందు పేర్ అవ్వండి ఫ్రెండ్స్. పేర్ అయితేనే ఆడుకోవాలి. ఫస్ట్ మీరు పేర్ అవి వాళ్ళు జాయిన్ చేసుకుంటే చాలు. ఇక్కడ డివైస్ లిస్ట్ అని పడుతుంది. మీరు నెట్తో కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఆటోమేటిక్గా డివైస్ లిస్ట్స్ అని కనపడతాయి. మీరు ఈజీగా ఆడుకోవచ్చు. మీరు సింగిల్ ప్లేయర్తో ఎలా ఆడాలో చూపిస్తాను. అంటే సింగిల్ ప్లేయర్తో ఆడితే మీకు తెలుస్తుంది అనమాట ఎట్లా ఆడాలో. ఇక్కడ మీరు చూసారంటే ఈజీ అలా అన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు క్లిక్ చేశారంటే ఇట్లా ఆడుకోవచ్చు. యాక్చువల్గా నాది రెడ్ది, అది పాయింట్ పోయింది. ఇప్పుడు మీరు సేమ్ ఇంతే ఫ్రెండ్స్, వేరే వాళ్ళతో కూడా మీరు డబుల్ ప్లేయర్ ఆడుకోవచ్చు. చూసారంటే నాకు ఒక పాయింట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను, నెక్స్ట్ గేమ్లోకి. దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, సౌండ్స్ని వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో థమ్ ఫైటర్, దీంట్లో మన గేమ్ని స్ప్లిట్ చేసుకుని ఆడుకోవాలి. ఫస్ట్ గేమ్ చెప్పాను కదా, ఒకరికి ఒక స్క్రీన్ ఇచ్చి మనం ఇంకో స్క్రీన్ తీసుకోవాలి. 1vs P2 ఉంది కదా, అది ఏం లేదు ఫ్రెండ్స్, ప్లేయర్ 1 ప్లేయర్ 2. దాని మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. మీరు చూసారంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారోస్ని క్లిక్ చేస్తే మీకు వేరే క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఫస్ట్ కాయిన్స్ ఇస్తాడు మీకు కొన్ని కాయిన్స్. ఆ కాయిన్స్తో వీటిని అన్లాక్ చేసుకోండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వేరే వాళ్ళ మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక హ్యాండ్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్ వేరే హ్యాండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు థమ్ ఫైట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే పైన రెడ్ కలర్లో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అది మన పవర్. ఎక్కువ పవర్ ఉన్నంత వరకు మనకి ఎక్కువ పవర్ దిగిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు దాన్ని క్లిక్ చేయకుండా మీ ఫుల్ పవర్ ఉన్నంతసేపు ఉండి వెంటనే అటాక్ చేయండి. ఎక్కువ పవర్ ఉంటేనే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. దీంట్లో సింగిల్ ప్లేయర్ కూడా వాడుకోవచ్చు. కంప్యూటర్తో మోర్ థమ్స్లోకి ఇలాంటి థమ్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ గేమ్ టెన్నిస్ 3D. అది చూడడానికి ఇలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కెరీర్, లాంగ్వేజ్, టోర్నమెంట్ ఇలా మీరు సింగిల్ ప్లేయర్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మల్టీప్లేయర్ గేమ్ ఉంది. సెట్టింగ్స్లో మీ పేరుని, మీ కంట్రీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను సాయిచర్ ఇండియా అని పెట్టాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద యాడ్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కూడా మల్టీప్లేయర్ గేమ్స్ వస్తాయి. ఇక్కడ వాలీబాల్, షటిల్ చాలా ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసారంటే యాడ్ల మీద డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గేమ్ గురించి చెప్తాను, టెన్నిస్ 3D గురించి. మల్టీప్లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఆన్లైన్లో ఆడుకోవచ్చు, లేదంటే ఒకేసారి 2 players ప్లే విత్ ఆన్ సింగిల్ డివైస్తో ఆడుకోవచ్చు. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. రెండో దాని మీద క్లిక్ చేసి ఒకే స్క్రీన్ 2గా మారిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారంటే 2గా ఉంది. ఇప్పుడు మీరు ఒక్కదాని మీద క్లిక్ చేసి వేరే వాళ్ళ మీద క్లిక్ చేస్తే చూసారంటే వచ్చింది నాకు ఒక పాయింట్ లూజ్ అయింది కూడా. ఇక్కడ సేమ్ మీరు వేరే వాళ్ళకి వేరే స్క్రీన్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు ఒక స్క్రీన్ తీసుకోండి. ఇలా మీరు ఒకేసారి ఇద్దరితో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గేమ్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈ గేమ్ ట్రావెలింగ్లో ఒక ఫోన్తో ఇద్దరు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ గేమ్ మినీ మిల్షియా. అది చూడడానికి ఎలా ఉంటుంది, ఇది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లే స్టోర్లో మినీ మిల్షియా అని నొక్కినా మీకు వస్తుంది. నేను ఈ గేమ్లో ఇప్పుడు ఓపెన్ చేసి ఆన్లైన్లోను ఆఫ్లైన్లో ఎలా ఆడుకోవాలి చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే క్విక్ ప్లే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఆన్లైన్లో ఆడుకోవచ్చు. మల్టీప్లేయర్ ప్లేయర్స్ అంటే మీరు వేరే ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేయొచ్చు. సోలో ప్లే అంటే మీరు కంప్యూటర్తో ఆడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మనం మల్టీప్లేయర్ ఆడాలని తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మల్టీప్లేయర్ క్లిక్ చేసి డెత్ మ్యాచ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ల్యాన్ వైఫై ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్గా హాట్స్పాట్ ఆన్ చేసి వేరే వాళ్ళని మీ వైఫైతో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయిపోయినాక మీరు హోస్ట్ చేసి వేరే వాళ్ళని జాయిన్ మీద క్లిక్ చేయమని చెప్పండి. మీరు హోస్ట్ చేయగానే వేరే వాళ్ళు జాయిన్ మీద ఒక పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ 0 గేమ్స్ అని ఉంది, అక్కడ ఫోన్ 1 గేమ్ అని ఉంటుంది. మీరు ఆ గేమ్ని మీరు ఈజీగా ఓపెన్ చేసి ఆడుకోవచ్చు. వేరే వాళ్ళు జాయిన్ నొక్కాలి, మీరు హోస్ట్ అనేది నొక్కాలి.
హోస్ట్ అనే వాళ్ళు ఖచ్చితంగా హాట్స్పాట్ ఆన్ చేసిన వాళ్ళే క్లిక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు క్లిక్ చేస్తే గేమ్ అనేది ల్యాగ్ అయినా లేదంటే వాళ్ళు వెళ్ళిపోయినా మీ గేమ్ మొత్తం వేరే వాళ్ళ గేమ్ కూడా మీరు పోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒకేసారి 15 లోబీల దాకా ఆడుకోవచ్చు. మీకు ఏ లోబీ కావాలంటే ఆ లోబీ సెలెక్ట్ చేసుకొని ఆడుకోవచ్చు. ఇక్కడ ప్లేయర్స్ని 15 మంది వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అంతమంది మీరు ఒకేసారి ఆడితే చండాలంగా ఉంటుంది కాబట్టి మినిమం ఒక 4-5 ప్లేయర్స్ వరకు పెట్టుకోండి. టైం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు 15 నిమిషాల వరకు, 14.5 నిమిషాల వరకు, 15 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మిమ్మల్ని ఇలా అడగదు, జస్ట్ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ నొక్కండి. వెయిట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు యాక్చువల్గా ఎవరు లేరు కాబట్టి ఇక్కడ వెయిట్ అని చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు వెయిట్ అనేది చూపించదు, జస్ట్ డైరెక్ట్గా కంటిన్యూ అనేది నొక్కుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే గేమ్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఈ గేమ్తో మీరు చాలా గన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకేసారి 2, 3, 4 ఆడుకోవచ్చు. ఈ గేమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో ఆడుకోవడం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఆన్లైన్లో ఆడేటప్పుడు మీరు ప్రో ప్యాక్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అన్ని గన్స్ మీరు తీసుకోవడానికి ఉండదు. కాబట్టి మీరు ఆన్లైన్లో ఆడేటప్పుడు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ చూసినా మీరు ఖచ్చితంగా గ్యారంటీగా ప్రో ప్యాక్ తీసుకోవచ్చు. 10 నిమిషాల వరకు మీకు యాడ్స్ వస్తాయి. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఆ గన్ దగ్గరికి వెళ్ళి మీరు పైన కనపడుతున్న గన్ మీద క్లిక్ చేశారంటే గన్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చాలా అంటే చాలా గన్స్ ఉంటాయి, బాంబ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ బాంబ్స్, ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ జెట్ ప్యాక్లు ఉంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా గన్లు, చాలా టైప్ ఆఫ్ మ్యాప్స్ ఉంటాయి. మీరు ఈ గేమ్ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ గేమ్ని చాలామంది హ్యాక్ చేసి కూడా ఆడుతుంటారు. ఈ గేమ్ చాలా పాపులర్ గేమ్, మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇది ల్యాండ్ మైన్ ఫ్రెండ్స్. ఇది ల్యాండ్ మైన్తో మనం ఎక్కడైనా పొదల్లో ఎక్కడ బాంబు పెడితే వేరే వాళ్ళు వచ్చారంటే అక్కడ చచ్చిపోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. చూసారంటే నేను చచ్చిపోయాను, కమిటెడ్ సూసైడ్ అయింది. ఇలా మనం వేరే వాళ్ళతో ఆడుకోవచ్చు. కావాలంటే మీరు కామెంట్ కూడా, మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే. మీకు ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. యాక్షన్ గేమ్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. గేమ్ బ్యాడ్మింటన్ 3D ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్, మల్టీప్లేయర్ ఆప్షన్స్, మోర్ గేమ్స్ ఉంది. మోర్ గేమ్స్ అంటే యాడ్స్ వస్తాయి కాబట్టి అక్కడ నుంచి మీరు వేరే గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మల్టీప్లేయర్ మీద క్లిక్ చేశారంటే మిమ్మల్ని అడుగుతుంది ఇంటర్నెట్తో ఆడతారా, లోకల్ ప్లేయర్స్ అంటే లోకల్ అంటే మీరు హాట్స్పాట్ ఆన్ చేసి వేరే వాళ్ళ వైఫైతో కనెక్ట్ అయ్యి ఆడుకుంటారా అని అడుగుతుంది. మీరు దీన్ని క్లిక్ చేయండి. మీరు ముందు కనెక్ట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటుంది, కాకపోతే వీటిని ముందు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, అంటే అన్లాక్ చేయాలి. మీరు గేమ్ని ఆడుతుంటుంటాయి, అన్లాక్ అయిపోతుంటాయి కాబట్టి మీరేమి ఇబ్బంది పడవసరం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఒకటి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ని కూడా కనెక్ట్ అయి ఉన్న వైఫైతో ఇక్కడ అదే మీ ఫ్రెండ్ని ఓపెన్ చేసి ఇక్కడ నెంబర్ని చేంజ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ మీ 4 పెడితే 4 పెట్టమని చెప్పండి, 5 పెడితే 5 పెట్టమని. ఇక్కడ రెడీ మీద క్లిక్ చేస్తే చాలు. ఈ గేమ్ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ గేమ్ ఎలా ఉంటుందనేది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బ్యాడ్మింటన్ గేమ్స్ మనకు దొరుకుతాయి, కాకపోతే ఈ గేమ్ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇది చాలా బాగుంటుంది, ఆడడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా ఆడుకోవచ్చు గేమ్ని. ఇది చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ గేమ్. మీరు ట్రై చేయాల్సిన గేమే ఇది, ఎందుకంటే ఇది ఈజీగా తక్కువ, ఇప్పుడు చెప్పిన ఎంబీలన్నీ చాలా తక్కువ గేమ్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద గేమ్స్ చెప్పాను ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న గేమ్సే చెప్తున్నాను. యాక్చువల్గా నేను గురించి మంచి మంచి గేమ్స్ గురించి కూడా చెప్తాను. మీరు అవి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోతున్నాను. అదే నా లాస్ట్ గేమ్, అది చూడండి. అది కూడా గేమ్ డ్యూయల్. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనం మల్టీప్లేయర్ గేమ్ ఆడుకోవచ్చు ఆఫ్లైన్లోనే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్లాక్ ఉంది, దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది, అంటే యాడ్స్ రాకుండాను, లేదంటే కొన్ని ఉంటాయి మీరు షిప్స్, అవి కావాలంటే మీరు అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీరు మామూలు సింగిల్ ప్లేయర్తో మామూలుగా ఆడుకోవచ్చు. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూయల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వైఫైతో కనెక్ట్ చేయమంటారా, బ్లూటూత్తో కనెక్ట్ చేయమంటారా అని చెప్తుంది. మీరు ఎట్లా అయితే అలా కనెక్ట్ చేసుకొని జస్ట్ గేమ్ ఆడితే చాలు. అది ఎలా ఉంటుందో మీకు జస్ట్ శాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ట్యూటోరియల్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా మనం పైకి కిందకి మూవ్ చేయాల్సి ఉంటుంది. మన స్క్రీన్ని జస్ట్ హోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, లాంగ్ హోల్డ్. ప్రతిదానికి దీనికి లాంగ్ హోల్డ్ ఇచ్చారు, వదిలేరంటే బాంబ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ వైట్ చూపిస్తుంది కదా ఏమో, అది ఆపోనెంట్ పొజిషన్ అనమాట. మీరు జస్ట్ లాంగ్ పొజిషన్ పెట్టారంటే బుల్లెట్స్ అన్ని లోపల లోడ్ అయిపోయి వదులుతూ ఉంటుంది. ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. పెద్ద కష్టమైన గేమ్ కాదు ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ అండ్ లైట్ గేమ్. ఇది కూడా చాలా తక్కువ ఎంబీతో ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను పెద్ద పెద్ద ఎంబీసీ ఇప్పుడు దాకా ఏ గేమ్ చెప్పలేదు ఫ్రెండ్స్. ఒక మినీ మిల్షానే 60 MB ఉంది, మిగతా గేమ్స్ అన్నీ 30 లేదంటే 10 MB ఉన్నాయి. ఇవన్నీ 10 MB గేమ్స్ వస్తే మీకు ఈజీగా ర్యామ్ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ చెప్పాను. మీరు ఇలాంటి నా లేటెస్ట్ వీడియోస్ని ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మీ యొక్క డివైస్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ కొట్టాల్సి ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి వాళ్ళతో కూడా ఈ వీడియోని పంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.